స్టార్టింగ్లో మనం దిగినాం కదా, సో అట్లా అంత దూరం అయితే పోవాలి. సో ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే వచ్చినాము, ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఇదైతే మూడోది. ఇక్కడ ఆపేసి ఏదో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. సో నడుచుకుంటూ వచ్చినాక ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. గ్లూకో వాటర్ పట్టుకొని నడుచుకుంటూ రాకపోతే ఎలా వస్తారా? హెలికాప్టర్లో రావాలి. మీకోసం తయారు చెప్తాను, వస్తాను లోపల దింపేసిపోతుంది. నా కోసం స్పెషల్ వస్తుంది. ఫ్రెండ్స్ మూడో ఘట్టం అన్నమాట. ఇక్కడ నుంచి డౌన్ ఉంటుంది, మస్తు ఉంటుంది. మామ ఫ్లైట్ ఎక్కిస్తాడు. ఏ హెలికాప్టర్ ఎక్కిస్తాను. టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? అల్లుడికి ఫ్రీ. అల్లుళ్ళ నాకు ఫ్రీ అంటారు. వచ్చేయరు ఫ్రెండ్స్. సాయి మామ పేరు చెప్తే అయిపోతాయి. సాయి మామ ఇస్ ద బెస్ట్. స్టార్ బెస్ట్. సాయి మామ ఇస్ ద బెస్ట్ అని చెప్పాము. సో సాయి మామకి తెలిసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి. సాయి ముఖం అయితే చూసారు కదా మీరు. నాదే అండి, నాదే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సింగిల్ లైన్ అయితే ఉంది, కిందికి అయితే వచ్చినాం. సింగిల్ లైన్ ఫార్మేషన్ అయితే చేస్తాం. हम लोग సో ఫ్రెండ్స్ అట్లా అవుతుంది జర్నీ. చూసారు కదా, అక్కడ 2 గంటలు అక్కడ 2 గంటలు అయితే పాస్ చేసిరు. సో వచ్చే ఎవరైనా అయితే సో మీరు ఫస్ట్ రండి, లాస్ట్ డే అస్సలకి రాకండి. చాలా క్రౌడ్ అవుతున్నారు ఇక్కడ. మాకు రానికే దగ్గర దగ్గర ఒక 4 గంటలు అయితే పట్టింది. 4 గంటలు పట్టింది. ఏ లెక్కన పట్టే 8:30 లైన్లో తిన్నాడు అటు. మళ్ళా 4 గంటలు పట్టింది. చూడు ఒకసారి టైం ఏమైంది. మళ్ళా 8:30కి వచ్చినావు. 8:30కి వస్తే ఇప్పుడు 6 గంటలు. 6 గంటలు అయింది. ఇంకా 2 గంటలు అయితే ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వాటర్ పడుతూనే ఉంటాయి. సో ఇంకా 500 మీటర్స్ ఉంది వెళ్ళాలి. నమ శివాయ. సో ఇంత కష్టమైతుంది. లింగమయ్యను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం కదా. సో ఇంత కఠినంగా ఇక్కడ ఏం చేసినామంటే సింగిల్ ఫార్మేషన్ అనేది చేసినాం. సింగిల్ లైన్ ఫార్మేషన్. చాలా జనాలు ఉన్నారు. సో క్రౌడ్ అయితే మామూలుగా లేరు. ఎవరు వినేటట్టు కూడా లేరు ఆ విధంగా. సో సింగిల్ లైన్ లో పోతే తొందరగా మన లింగమయ్యని దర్శనం చేసుకోవచ్చు మనం. సో చాలా మంది అయితే ఓపిక లేకుండా అట్లా ప్రవర్తిస్తారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయినా దేవుణ్ణి భక్తితోటి హత్తుకోండి. సో క్రమశిక్షణ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఓపికతోటి రండి, మంచిగా లింగమయ్య దర్శనం చేసుకోండి. సో ఫ్రెండ్స్ లైన్ అయితే చాలా సింగిల్ లైన్ ఫార్మేషన్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ వస్తే సింగిల్ లైన్ ఫార్మేషన్ మీరు చేయండి, మీతో పాటు అందరితోటి చేపియండి. సో సలేశ్వరం వచ్చినప్పుడు మీకైతే చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. సో క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారు. అందరికీ ఓపికలు ఉండాలి ఫస్ట్. సో ఇక్కడ దిగేది ఉంటది. 8:30 మన పార్కింగ్ వరకు ఇట్లయితుంది ట్రెక్కింగ్. నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చాలా బాగుంది.
ఎంతో కఠినంగా ఉంది నిజంగా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 గంటలు ఎన్నో తీసుకున్నాం. ఇంకా లైన్ అయితే క్రౌడ్ అయితే మస్తు మంది రప్ప. ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి జల్దీ. ఫస్ట్ డే సెకండ్ డే వస్తే బెటర్ ఉంటది. 3వ రోజు అయితే రాకండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట పరిస్థితి. మీకు అనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి పైన నుంచి సో ఇక్కడ కూడా చూడండి. సో మన దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ ఈ లైన్ అయితే వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ పైన నుంచి వస్తారు మళ్ళీ ఆ జెండాలు అనిపిస్తున్నాయి కదా. వాయిస్ ఓవర్ ఇవ్వాలి సైడ్. ఇది లైన్ అన్నమాట. మనం పోయే తెల్లవాడు పట్ట 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 చలో రే. సో ఫ్రెండ్స్, వీడియో తీస్తుంది. ఇది చూడండి ఎంత కష్టపడుతున్నా. నల్లగా అయిపోయింది కదా, నిద్ర లేకుండా వచ్చింది. పొద్దుగాల 3 గంటలకు లేచి వచ్చి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. రియల్లీ రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. నమః శివాయ. సింగిల్ ఫార్మేషన్ ఇలా ఉరుకులాడితే నడవటం చాలా డేంజర్. సో ఫ్రెండ్స్, మనం అయితే మస్తు కష్టపడతాం. సో ఇట్లా రోడ్లా పైన పోవాలా. అరే బారా రే, ఏమైనా ఉందా? రియల్లీ అమేజింగ్ ఫ్రెండ్స్. సో మీరైతే ఎక్స్ప్లోర్ కానీ చాలా మంచిగా ఉంటుంది. ఎంత కష్టపడడం పొద్దుగాల్సింది. 8 గంటల నుంచి వచ్చినాం అనమాట. 8 గంటలకు వస్తే సో ఇప్పుడు టైం ఏమవుతుందంటే 5:15 అవుతుంది ఇప్పుడు. ఇంకా దర్శనానికి దగ్గరలో ఉన్నాం, ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనానికి వచ్చినాం. పోలీస్ సార్ వాళ్ళు కూడా చాలా అందరికి హెల్ప్ చేస్తున్నారు.
ఎక్కాలి, పైకి ఎక్కాలి. నమ శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుతాయ దిగంబరాయ తస్మై నకాలాయ నమ శివాయ. సో ఫ్రెండ్స్, చివరికైతే మనం ఇక్కడ చేరుకున్నాం. నమ శివాయ. సో ఫ్రెండ్స్, వ్యూ చూడండి, మస్తుంది. ఓం నమ శివాయ. 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 లాస్ట్ అయితే మనం వచ్చినాం ఫ్రెండ్స్. సలేశ్వరం యాత్ర ఇక్కడతో సమాప్తం అనుకుంటున్నారా? కానీ మనం మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటా పోవాలి రిటర్న్. అది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటాయి టెంపుల్స్, మిస్ కాకండి. నమ శివాయ. నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ. నమ పార్వతీపతి. హర హర మహాదేవ శంభో శంకర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమ శివాయ. హర హర మహాదేవ శంభో ఫ్రెండ్స్, మనం ఈ కింది నుంచి అయితే వచ్చినాం. ఇక ఇట్లా పోవాలి. ఇట్లా పోయినాక లెఫ్ట్ సైడ్ లో పైనకి ఎక్కి పోవాలి. అది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది కదా. సో మళ్ళా ట్రెక్కింగ్ చేసి మళ్ళా కిందికి వెళ్ళిపోవాలా. మళ్ళా పైనకి వెళ్ళిపోవాలి. మనం పార్కింగ్ చేస్తాం కదా బైక్, అక్కడికి పోవాలా. సో ఇప్పుడు వచ్చిన దారి మళ్ళా సేమ్ సిచ్యువేషన్, సేమ్ చూస్తారు కదా ఎంత ట్రబుల్ ఉంటది. సో మిగిలితే మూడో రోజు అయితే రాకండి అస్సలకి. ఎంతో క్రౌడ్ ఉన్నారు కదా, ఇంకా దీనికంటే డబుల్ ట్రిపుల్ ఉంటది. సో క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓకే సార్, మీరు నేర్పిస్తున్నారు. వెళ్ళొస్తాం లింగమయ్య. మళ్ళా జన్మ అంటూ ఉంటే మంచిగా మీ దర్శనం చాలా బాగా అయితే చేసుకున్నాం మేము. ఎన్నో జన్మల పుణ్యం అయితే కదా కనుక మీ దర్శనం అనేది దొరకదు. సో చాలామంది కూడా అనుకుంటారు కానీ అస్సలకి దొరకదు. సో హర హర మహాదేవ శంభో శంకర. నమ శివ. మళ్ళీ అయితే మన స్పాట్స్కి వచ్చినాము. సో మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి మనం. ఇక ట్రెక్కింగ్ ఉరుక్కుంటే కాదు, జాగింగ్ చేయి, వాకింగ్ చేయి. నెక్స్ట్ టైం చెప్పేసి నువ్వు హెలికాప్టర్ పంపించాము రేవంత్ రెడ్డి. చెప్తా. నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి ఉంటాడంటావా? సార్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. ఆ సార్ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, చూసిరు కదా జాతర ఉన్నట్టే ఇట్లుంటుంది. సంవత్సరంకి 3 రోజులు. సో దాన్ని ఎక్స్టెండ్ 5 రోజులు చేసిర్రు. 3 తారీఖు లాస్ట్ చేసిర్రు కదా ఆల్రెడీ. ఎక్స్టెండ్ అంటే ఎక్స్టెండ్ చేయలే. 29 తారీఖు నుంచి 3 తారీఖు దాకా తెలియక లాస్ట్ డే వస్తారు. ఈ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఫోన్ చెప్పలేదు ఆడేవారు పోయిన